రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని చెరువుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జిల్లా స్థాయి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా DWMA ప్రాజెక్టు డైరెక్టర్ జి. జోసెఫ్ కుమార్, దోనకొండ మండల అభివృద్ధి కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఎస్సీ శ్రీమతి వరలక్ష్మి, RWS ఎస్సీ బివి నాగేశ్వరరావు, APS IDC అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, భూగర్భ జల శాఖ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గుండ్లకమ్మ నది వద్ద చెక్ డ్యాం, లిఫ్ట్ ఇరిగేషన్, హెడ్ పాయింట్, డెలివరీ పాయింట్ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా DWMA PD జోసెఫ్ కుమార్ మాట్లాడారు. దోనకొండ మండలంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువుల పూడికతీత పనుల్ని RDT సంస్థ సహకారంతో చేపట్టి తవ్విన మట్టిని రైతుల పొలాలకు తరలించినట్టు తెలిపారు. లక్ష్మీపురం ప్రాంతం భౌగోళిక పరిస్థితులు, గ్రావిటీ లెవెల్ను పరిశీలించి చెక్ డ్యాం నిర్మాణానికి అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలైతే దోనకొండ మండలంలోని 46 చెరువులకు నీటి లభ్యత మెరుగుపడడంతో పాటుగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై జిల్లా కలెక్టర్ పి. రాజబాబు జూలై 22న దోనకొండను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారని, అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించి పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటారని జోసెఫ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో DWMA PD జోసెఫ్ కుమార్, నీటిపారుదల శాఖ ఎస్సీ వరలక్ష్మి, RWS ఎస్సీ బివి నాగేశ్వరరావు, డి. శ్రీనివాసరావు, భూగర్భ జల శాఖ అధికారి సంతోష్ కుమార్, APS IDC EEP భాగ్యలక్ష్మి, తహసీల్దార్, ఎంపీడీఓ వసంతరావు నాయక్, భూగర్భ జల నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా ప్రకాశం, పేరు జోసెఫ్ కుమార్. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను ఎస్సీ ఇరిగేషన్ మేడం గారు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ మేడం గారు, ఎస్సీ RWS గారు, వాళ్ళ సిబ్బంది 4 డిపార్ట్మెంట్లు కూడా మా సిబ్బంది అందరితో కూడా ఈరోజు దొనకొండ మండలాన్ని సందర్శించడం జరిగింది. ఈ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఫీల్డ్ విజిట్కి రాబోతున్నారు. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ సంబంధించి సార్ పరిశీలించబోతున్నారు. దాంట్లో ఆ విజిట్కి ముందస్తు భాగంగా ప్రిపరేషన్ కోసం ఈరోజు మేము అందరం కూడా వచ్చాం. సో ఈరోజు మేము ప్రధానంగా పరిశీలించినటువంటి వర్క్స్ ఏంటంటే, మనకి లక్ష్మీపురం అనేది ఏదైతే విలేజ్ ఉందో అక్కడ గుళ్ళకమ్మ నది ప్రవహిస్తుంది. అక్కడ ఒక చెక్ డ్యామ్ అనేది ప్రపోజల్ ప్లాన్ ఉంది. సో అది ఈరోజు పరిశీలించాం. దానికి సంబంధించినటువంటి DPR కూడా రెడీ అయ్యి ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సో అక్కడ ఒక చెక్ డ్యామ్ కనుక నిర్మాణం జరిగితే, సో గుళ్ళకమ్మలో అక్కడ నుంచి లక్ష్మీపురం పాయింట్ నుంచి బ్యాక్ ఒక 3 కిలోమీటర్స్ వరకు కూడా వాటర్ నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో రమారమి ఒక 0.6 TMC వాటర్ అక్కడ నిలవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దీని ద్వారా అక్కడ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ప్రతిపాదించే ఆలోచన ఉంది. అది గౌరవ కలెక్టర్ గారు కూడా రేపు విజిట్ చేసి దాని మీద తుది నిర్ణయం అనౌన్స్ చేస్తారు. సో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా అది అక్కడ మనకి లక్కీగా అక్కడ హైట్లో ఉండటం వల్ల ఆ ప్రాంతం మనకి దాదాపు ఈ మండలంలో ఉన్నటువంటి 46 చెరువులు కూడా గ్రావిటీ మీద అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తే గ్రావిటీ మీద అన్ని చెరువులు కూడా నింపుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లిఫ్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్గా ఒక అంచనాకు వచ్చారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి DPR తయారు చేయడానికి రేపు కలెక్టర్ గారు ఒకసారి పరిశీలించిన తర్వాత ఆయన ఫైనల్గా సార్ నిర్ణయం మేరకు ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటంటే, RWS డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ వెలిగొండ నుంచి వాటర్ తీసుకొని డ్రా చేసి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా దాదాపు 36 ట్యాంకులు నిర్మించి వాటర్ ఇవ్వబోతున్నారు, మంచినీరు. దీంతో పాటు మనము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు జాయింట్గా కలిసి ఏదైతే గుళ్ళకమ్మలో పోతున్నటువంటి వాటర్ని అక్కడ చెక్ డ్యామ్ కట్టడం ద్వారా కొంత వాటర్ స్టోరేజ్ చేసి దాదాపు ఒక 0.6 TMC అక్కడ వాటర్ స్టోర్ అవుతుంది. కాబట్టి ఆ స్టోర్ అవుతున్న వాటర్ని లిఫ్ట్ చేసి ఇక్కడ ఈ మండలంలో చెరువులు విస్తృతంగా 46 చెరువులు దాదాపు 6,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. కాబట్టి ఆ చెరువులు నింపినట్లయితే దీని ద్వారా గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయ్యి బోర్లు బాగా పనిచేస్తాయి ఫస్ట్ థింగ్. అలాగే సాగునీరుకి కావాల్సినటువంటి నీరు అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా అక్కడ లక్కీగా ఈ గుళ్ళకమ్మ మీద నుంచి ఒక నాగార్జున సాగర్ కెనాల్ కూడా పోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో సాగర్ అథారిటీస్ని కూడా పర్మిషన్ తీసుకొని ఆ సాగర్ వాటర్ కూడా ఈ గుళ్ళకంలోకి మనం కొంత డైవర్ట్ చేసుకోగలిగితే
పర్మనెంట్గా సాగర్ నీళ్ళు ఉన్నప్పుడల్లా మనకి ఇక్కడ కరువు అనేది లేకుండా ఈ ప్రాంతంలో కూడా ఈ దొనకొండ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి మేలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా. సో కాబట్టి ఇది గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని ఈ రోజు అందరినీ కూడా టీంని వెళ్ళి పరిశీలించి దానికి సంబంధించినటువంటి అన్ని అంచనాలని ప్రణాళికల్ని తయారు చేయమన్నారు. రేపు సార్ వచ్చిన తర్వాత వారికి ఒకసారి అధికారులందరూ కూడా వివరిస్తారు. దాన్ని బట్టి రేపు కలెక్టర్ గారు ఫైనల్ నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కి త్వరలో దీని మీద ఒక నివేదికను ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి ముందస్తుగా మమ్మల్ని ఇక్కడికి పంపించారు ఈరోజు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే మనం ఇవన్నీ కూడా జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా డ్వామా పీడీగా నేను కానీ ఎస్సీ ఇరిగేషన్ మేడం కానీ మేము పలు దఫాలు ఈ మండలాన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మాకు ఈ మండలంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా లోతుగా మేము అధ్యయనం చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం, తాగునీరుకి ఎలా అయితే ఎస్సీ గారు ప్లాన్ చేశారో అదేవిధంగా సాగునీరుకి కూడా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇక్కడ దొనకొండ మండలంలో గ్రౌండ్ వాటర్ 20 మీటర్లకు పడిపోయింది. జిల్లాలో యావరేజ్ని 7 మీటర్లు ఉంటే ఇక్కడ 20 మీటర్లు పడిపోయింది. సో దీన్ని ఈ గ్రౌండ్ వాటర్ పెంపొందించాలన్నా మరి రైతులకు కావాల్సినటువంటి సాగునీరు అందుబాటులోకి రావాలన్నా దీనికి ఒక ఉత్తమ పరిష్కారం ఏంటంటే గుళ్ళకమ్మ నీళ్లు మనం ప్రాపర్గా ఉపయోగించుకోవడం అనేది ఒక మాకు ఉన్నటువంటి అధ్యయనంలో తేలింది. ఇది గౌరవ కలెక్టర్ గారు చెప్పిన మీదతో వారు కూడా ఇది మంచి పరిణామంగా భావించి వారు కూడా మరొకసారి డీటెయిల్డ్గా లోతుగా దీన్ని అధ్యయనం చేయమన్నారు. ఆల్రెడీ చెక్ డ్యామ్ సంబంధించినటువంటి డిపిఆర్ అన్నీ కూడా గవర్నమెంట్కి పంపించాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా పరిశీలన ఈరోజు చేసాం. రేపు కలెక్టర్ గారు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో దొనకొండకి అటు ఇండస్ట్రీగా కూడా కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. ఇటు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కావాల్సినటువంటి నీరు సమకూర్చడానికి గౌరవ కలెక్టర్ గారు అన్ని ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ కూడా పరిశీలించి దీనికి ఒక ఫైనల్ నివేదిక గవర్నమెంట్కి ఇవ్వబోతున్నారు. ఇదండి. థ్యాంక్ యూ.